బ్యాక్ టు న్యూస్. భారత కాలమానం ప్రకారం ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాలకు ముగియనుంది. సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 24 నిమిషాల సేపు ఉండనుంది. ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం కానుంది. రాత్రిపూట సంభవించడంతో భారతదేశంలో ఎక్కడా కనిపించదని అంటున్నారు. ఇక ఇవాల్టి సూర్యగ్రహణం చూడాలంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే సూర్యగ్రహణం కనిపించనుంది. మన దేశంలో కనిపించదు కాబట్టి సూర్యగ్రహణ ప్రభావం ఏ రాశులపై ఉండదని, ఎవరూ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష నిపుణులు విజయేంద్ర గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, అమావాస్య ఆదివారం రోజు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ భారతదేశంలో కనిపించదు అంటున్నారు, కానీ ఏదైనా ప్రభావం ఉంటుందా, ఉండదంటారా? ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి లేదండి. ఒక్కటేంటంటే పితృతర్పణాలకైతే మంచిదని చెప్పొచ్చు. ఇది శ్రాద్ధ కర్మలకు కానీ మనం పెద్దలకి మర్యాద ఇచ్చుకునే కార్యక్రమాలు ఏదైనా చేసుకోవచ్చు. శ్రాద్ధ కర్మలకి అంతవరకే తప్ప పెద్ద ఎఫెక్ట్ అయితే దేశం మీద అయితే పడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మీకు తెలిసినట్టు ఆస్ట్రేలియా, పసిఫిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్ లో తప్ప మనకి రావట్లేదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రిలీజియస్ గా ఏ రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే పితృతర్పణాలు వీటికి కొంచెం మంచిదని చెప్పారు కదా. అది కాకుండా గ్రహణంకి సంబంధించి అంటే చాలా వరకు ఈ గర్భిణీ స్త్రీలు కానీ ఇటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అంటే గ్రహణం విడిచిన తర్వాత పరిహారాలను చెప్తూ ఉంటారు కదా, సో అవి పాటించాల్సిన అవసరం ఇప్పుడు ఉందంటారా? పాటించాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే రాత్రి జరుగుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. సో ఇండివిజువల్స్ కి అయితే పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. సో ఇండియాలో అయితే పాటించాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు గ్రహణం విడిచిన తర్వాత కూడా ఏమంటే కార్యక్రమాలు యాక్చువల్ గా గ్రహణం విడుస్తుంది, కానీ అది కూడా తెల్లవారుజాము అర్ధరాత్రి అయిపోతుంది యాక్చువల్ గా అది కూడా. కాబట్టి పెద్ద సిగ్నిఫికెన్స్ అయితే ఏం లేదండి. ఒకటి ఇండియాకి అయితే లేదు, కానీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీలకి అయితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అయితే సాధారణంగా గ్రహణాలు సంభవిస్తున్నప్పుడు కొన్ని రాసుల మీద ప్రత్యేకించే ప్రభావం ఉంటుంది, కొన్ని శాంతులు, పూజలు ఏవో చెప్తుంటారు కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటాయా, ఉండవంటారా? యాక్చువల్ గా ఏంటంటే మేడం, ఇది మనకి ఎప్పుడు కూడా గ్రహణాలు ఏర్పడేటప్పుడు ప్రజల మీద కాకుండా దేశాలు, ప్రాంతాల మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇండియాలో గ్రహణం పడట్లేదు కాబట్టి కొంత తక్కువ ఎఫెక్ట్, కానీ ప్రపంచ దేశాల్లో అయితే కొంత ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో కానీ, పసిఫిక్, అంటార్కిటికా ఓషన్స్ లో కానీ మీకు ఉంది కదా. సో అక్కడ ఏమవుతుందంటే మేజర్ గా ఏమవుతుందంటే దేశాధినేతల ఒక నిర్ణయాలు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. అదొకటి. ఎందుకంటే రవిచంద్రుల కాంబినేషన్ మనకి కన్యా రాశిలో జరుగుతుంది. రవి అనే ప్లానెట్ ఏంటంటే మనము దేశాధినేతలకు తీసుకుంటాం. ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో వాళ్ళ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మీకు ట్రంప్ నిర్ణయాలు చూస్తున్నారు ఎట్లా ఉన్నాయనేది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లానే సముద్రాల మీద పడుతుంది, ఓషన్స్ మీద పడుతుంది. కాబట్టి ఏంటంటే ట్రేడ్ అండ్ టారిఫ్, వాణిజ్యం అయితే దేశాల మధ్య వాణిజ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. అట్లానే ఫార్మా ఇండస్ట్రీ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఫార్మా ఇండస్ట్రీకి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే కన్యా రాశి అనేది కాలపురుష కుండలిలో మనం ఏం చెప్తామంటే దాన్ని ఫార్మసీకి చూపిస్తాం. సో ఆ రాశిలో కన్యా రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. లేకపోతే ఫార్మా రిలేటెడ్ మ్యాటర్స్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా కొంత ఇబ్బందికరమైన వార్త రావచ్చు. అట్లా కనిపిస్తోంది. అట్లానే బుధ చంద్రుల కాంబినేషన్ కూడా కన్యా రాశిలో ఏర్పడుతుంది గ్రహణం టైంలో. సో కొంత మానసిక ఆందోళన ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రాపర్ గా మెడిసిన్స్ తీసుకుంటూ. ఎందుకంటే కొంత సైకలాజికల్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కొంత ఎఫెక్ట్ కలిగే అవకాశం కనిపిస్తుంది కన్యా రాశి వాళ్ళకి. ఇండివిజువల్ గా అయితే అలా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో బృహత్ సంహిత అనే ఒక టెక్స్ట్ ఉందండి. ఆ టెక్స్ట్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఇలాంటి గ్రహణాలు కన్యా రాశిలో ఏర్పడుతున్నాయో క్రాప్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, వరికి సంబంధించి ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అనేది ఒకటి చెప్తోంది. ఒకటి అట్లానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ త్రిపుర కానీ మణిపూర్ కానీ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందని చెప్తోంది. జాతక ప్రకారం కూడా అంటే కూర్మ చక్రం అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అదేం చెప్తుందంటే సౌత్ ఇండియన్ స్టేట్స్
సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వస్తే మన సీఎం గారిది కూడా కన్యా రాశి కాబట్టి ఆయన ఇమేజ్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఉండొచ్చు ఒక 2-3 నెలల పాటు. ఓకే. సో బేసికల్ గా ఈ ఎఫెక్ట్స్ అండి కన్యా రాశి వారికి, అట్లానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఫెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి విజయేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.